హాయ్ ఎవరీవన్. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొన్ని టెక్నాలజీస్కు ఫ్రెషర్గా అస్సలు ఓపెనింగ్స్ ఉండవు, కానీ ఎక్స్పీరియన్స్ లెవెల్లో హండ్రెడ్స్ థౌజండ్స్ ఓపెనింగ్స్ ఉంటాయి. మరి ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? సో దట్ కంపెనీస్ వాళ్ళైతే ఫేక్ పెట్టొద్దు, ఫేక్ కరెక్ట్ కాదు అంటాము. సేమ్ థింగ్ నేను కూడా అంటాను. కానీ ఫ్రెషర్గా ఛాన్సెస్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుండి వస్తుంది అబ్బా? నాకైతే అర్థమవుతలేదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. సో దట్ కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, SAP కావచ్చు, AWS కావచ్చు, DevOps కావచ్చు. వీటికి జస్ట్ 1%, 2% మాత్రమే ఫ్రెషర్గా ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎక్స్పీరియన్స్ అనేది 100లలో 1000స్లలో ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో దట్ ఇది ఎలా సాధ్యమో మీరే కామెంట్ చేయాలి. మరి సో దట్ మీరు ఏదన్నా ఒక టెక్నాలజీస్ మీద జాబ్ ట్రై చేసేటప్పుడు కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటే పక్కగా వీ విల్ గెటింగ్ ది సక్సెస్. సో దట్ అది ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ లెవెల్ అయినా. సో that please give the first priority for technical skills, then definitely you will getting this job. సో ఇదే కంపెనీస్ ఈ గ్యాప్ ఉండేటోళ్ళకు, అది 2015 కావచ్చు, 18 కావచ్చు, 19 కావచ్చు, 20 కావచ్చు, స్కిల్స్ ఉన్నాయని చెప్తే ఫ్రెషర్గా ఎవరైనా ఛాన్సెస్ ఇస్తారా? చాలా చాలా తక్కువ. మాకు ఫ్రెషర్స్ కావాలి, 23 పాస్డ్ అవుట్సే కావాలి, 22నే కావాలి, 21నే కావాలి, ప్రజెంట్ 24 పాస్డ్ అవుట్స్ కావాలి అని అంటారు. ఓకే, ఆల్ ద బెస్ట్.